Hey guys, welcome back to my channel Devika Reddy. సో మేము వచ్చేసి నిన్న కాదు ఇదే రోజు మార్నింగ్ బ్రైట్ టు బీ చేసాము. సో ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి హల్దీ అంట. ఇంకా మిడిల్లో ఏదో ఉన్నాయి కానీ ప్రోగ్రామ్స్ మేము వెళ్ళలేదు. నైట్ అంతా నిద్ర లేకుండే. సో ఇప్పుడు రెడీ అయ్యి ఇప్పుడు అక్కడికి వెళ్తాము. లంచ్ కూడా చేయలేదు మేము. యాక్చువల్గా బ్రైట్ టు బీ చేశాక చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా మేము ఆ డ్రెస్సెస్లో కంఫర్టబుల్ లేము. అక్కడ అందరు చుట్టాలు వచ్చేసారు కాబట్టి. సో ఇంకా మేము ఇప్పుడు వెళ్తున్నాము. లంచ్ చేసేసి ఇంకా హల్దీ డ్రెస్సెసే వేసుకొని వెళ్దాం అనుకుంటున్నాం. సో నేనైతే ఈ హల్దీ డ్రెస్ అయితే కుట్టించుకున్నాను మా మమ్మీతో. సో డ్రెస్ వేసుకున్నాక చూపిస్తాను. సో ఇప్పుడు గెట్ రెడీ విత్ మీ అయితే నాకు చేసే ఓపిక కూడా లేదు ఇప్పుడైతే. సో దట్స్ ఇట్. హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ హల్దీ వ్లాగ్. లాస్ట్ వీడియో చూసుంటే నా బెస్ట్ ఫ్రెండ్ ది బ్రైట్ టు బీ కూడా చేసాము. ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూసేయండి. సో టోటల్ అవుట్ఫిట్ వచ్చేసి మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ వరకే చూపిస్తున్నాను. రెడీ అవుదాం. సారీ గైస్, బ్రైట్ టు బీ వీడియో తర్వాత నెక్స్ట్ డేనే ఈ వీడియో రిలీజ్ చేద్దాం అనుకున్నాను. బట్ నాకు ఈ కార్తీక పౌర్ణమి ఉండే నెక్స్ట్ డే. సో ఆ వర్క్స్లో బిజీ అయిపోయి నేను పెట్టలేకపోయాను అండ్ ఎడిట్ కూడా చేయలేకపోయాను. నెక్స్ట్ డే అన్న ఎడిట్ చేసి వీడియో అప్లోడ్ చేయాలనుకున్నాను. బట్ నేను ఎంత ఎడిట్ చేసి కష్టపడి వీడియో పెట్టినా కానీ నాకు వ్యూస్ రావట్లేదు అండ్ వీడియో చూసిన వాళ్ళన సరిగ్గా లైక్ కూడా చేయట్లేదు మీరు. అందుకే నాకు మోటివేషన్ రావట్లేదు ఎడిట్ చేద్దామంటే. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ మీరు వీడియో చూసాక లైక్ బటన్ ప్రెస్ చేయండి. దానివల్ల నా వీడియోని ఇంకొంతమందికి యూట్యూబ్ ఆల్గోరిథం రికమెండ్ చేస్తుంది. అలా నా యూట్యూబ్ ఛానల్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా ఇప్పటికీ లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ వెళ్ళి కింద ఉన్న లైక్ బటన్ పైన ప్రెస్ చేయండి. ఆల్సో మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయ్యి ఉంటే ప్లీజ్ నా ఛానల్లో ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమింగ్ బ్యాక్ టు ది వీడియో, యాక్చువల్లీ హల్దీ వచ్చేసి బ్రైట్ టు బీ చేసిన రోజే ఈవినింగ్ పెట్టారు. మీరు లాస్ట్ వీడియో చూస్తుంటే మేము బ్రైట్ టు బీ చేసాం కదా. సో ఆ బ్రైట్ టు బీ చేశాక మళ్ళీ రూమ్కి వచ్చేసి కాస్త రిలాక్స్ అయ్యాము. రిలాక్స్ అయ్యి ఇంకా ఈవినింగ్ ఆ టైంకి ఇంకా మేము లంచ్ చేయలేదు కాబట్టి మాకు ఆకలేసింది. సో ఇంకా మళ్ళీ వచ్చి ఏం డ్రెస్ చేంజ్ చేసుకుంటామని చెప్పి ఇంకా హల్దీ డ్రెస్లో రెడీ అయిపోయి వెళ్ళాము. వెళ్ళేసరికి తన్ని ఆల్రెడీ పెళ్లి కూతురు కూడా చేసేసారు. యాక్చువల్లీ మేము పెళ్లి కూతురు ఫంక్షన్కి ఉండాలనుకున్నాము. బట్ మాకు నైట్ నిద్ర లేకపోవడం వల్ల అసలు ఓపిక లేకుండే జర్నీ. ఇంకా నిద్ర లేకపోవడం వల్ల టోటల్గా టైర్డ్ అయిపోయాము. సో ఇంకా కాసేపు రూమ్కి వెళ్ళి పడుకున్నాము. పడుకొని లేచి రెడీ అయ్యి వచ్చేసరికి ఈ టైం అయింది. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తుంటే ఎవరైనా ఫస్ట్ హల్దీ చేసుకున్న తర్వాత పెళ్లి కూతుర్ని చేస్తారు. బట్ వీళ్ళ దాంట్లో వెరైటీగా ఫస్ట్ పెళ్లి కూతుర్ని చేసి తర్వాత హల్దీ చేశారు. సో అది నాకు డిఫరెంట్గా అనిపించింది. యా గైస్, ఇంకా ఇప్పుడు హల్దీ స్టార్ట్ అయిపోయింది. హల్దీ చాలా లేట్గా స్టార్ట్ చేశారు, 9 ఆ టైంకి. బికాస్ వాళ్ళ రిచువల్స్ అన్ని కంప్లీట్ చేసే వరకు చాలా లేట్ అయిపోయినుండే. ఇప్పటికీ మా హాసాకి ఇంకా ఫేస్ అంతా డల్ అయిపోయింది. బికాస్ మార్నింగ్ నుంచి ఏదో ఒక రిచువల్ ఉంటూనే ఉంది. తను చాలా మార్నింగ్ లేపారంట. సో ఇంకా తనకు కూడా నిద్ర లేదు.
చూసుకోండి హల్దీ స్టార్ట్ అయిపోయింది కదా. ఫస్ట్ అయితే బ్రైడ్ని అన్ని పిక్చర్స్ తీసేసి తర్వాత వాళ్ళ సిబ్లింగ్స్తో కొన్ని పిక్చర్స్ తీశారు. తర్వాత ఇంక ఇప్పుడు ఫ్రెండ్స్తో ఇక్కడ కూడా క్యాండిడేట్ పిక్చర్స్ తీస్తా అవన్నీ వాళ్ళు పోస్ట్ చెప్తున్నారు. ఇక్కడ మేము అన్ని పెడుతున్నాము. సో చాలా ఫన్ ఉండే ఆ రోజు అయితే. ready? Okay, eyes closed. సో గైస్ ఇక్కడ చూసారా కామెడీ పోజెస్ చెప్పారు ఆయన. ఇంకా బాగా అనిపించాయి. ఏదైనా మన కోసమే కదా పిక్చర్స్ బాగా వస్తాయని చెప్పి. సో అలా పిక్చర్స్ అన్ని దిగి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచారు. సో అక్కడ అందరు ఫ్యామిలీ మెంబర్స్ నిండిపోయారని ఇంకా మేమంతా ఒక సైడ్ కూర్చొని ముచ్చట్లేస్తున్నాము. ఎందుకంటే అనిపిస్తుంది కానీ టెస్టర్కి టెస్టింగ్ చేస్తారా అయిపోయేవాడు ఆడవరకే వెళ్ళిపోతాడు. డెవలపర్ వస్తూనే ఉంటుంది, బగ్ వస్తుంది, డెవలపర్ కూర్చొనే ఉంటాడు. చెప్పన్నా మీరు ఏం చేస్తారంటే ఒక 10 days ఇస్తారే వాళ్ళకి. 10 days చూసారు కదా గైస్ సాఫ్ట్వేర్ ముత్యాలు కలిస్తే ఎలా ఉంటారో. సో వాటి గురించే డిస్కస్ చేస్తున్నారు. ఇంకా మేము అలా వింటూ కూర్చున్నాము. అదే అంట మా చెల్లి కూడా నువ్వు అట్లా అంటావు. స్టార్టింగ్ స్టార్టింగ్ చేస్తాం కాకపోతే ఏంటంటే జస్ట్ స్లోగా పోతుంది, తర్వాత లాస్ట్ ఉంటుంది పెద్ద మాకు పెద్ద వర్క్ ఉన్నది. సో వాళ్ళు చాలా డీప్ డిస్కషన్స్లో మునిగిపోయారు. సో మీన్ వైల్ ఇంకో రిచువల్ చేస్తున్నారు. ఇక్కడ అందరు సన్నయ్య వాళ్ళు వచ్చారు. సో అదేంటో ఇప్పుడు చూసేద్దాం. అంటే మేము వెళ్ళి అక్కడ వీడియో ఏం తీసుకోలేదు, జస్ట్ ఇక్కడ వరకే తీసుకున్నాను. అది స్టిక్ అది అన్నీ ఉంటాయి, అవి కొనుక్కో అయితే నీకు మంచిగా ఉంటాయి. సో ఇంకా అలా ముచ్చట్లు వేసుకుంటూ తర్వాత డిన్నర్ కంప్లీట్ చేసి ఫ్రెండ్స్ అందరం డిస్పర్స్ అయ్యాము. సో మేము వచ్చేసి మాకు ఒక రూమ్ ఇచ్చారు కదా, అక్కడ నుంచి ఇంకో ఫ్రెండ్ ఉంటుంది బైన్సాలోనే. సో అక్కడికి వెళ్తున్నాము. ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చాక మేమంతా నైటే ప్రెప్ చేసి పెట్టుకుంటున్నాము ఏమేమి బ్యాంగిల్స్ వేసుకోవాలి ఏంటి అని చెప్పి, ఎందుకంటే నెక్స్ట్ డే లేట్ అవ్వకూడదని. సో ఇంకా అలా ప్రెప్ చేసుకొని అన్నీ ఒక సైడ్ పెట్టుకున్నాము. తర్వాత ఇంకా మెహందీ వేసుకోవాలనిపిస్తుండే మేము ముందే తెచ్చుకున్నాము మెహందీ కోన్స్. బట్ మాకు వేసే వాళ్ళు లేకుండే, ఇంకా మేమే అలా పింట్రెస్ట్లో అలా గూగుల్లో కొన్ని రిఫరెన్స్ పిక్ చూసి ట్రై చేద్దాం అనుకున్నాము. యాక్చువల్లీ మేము చాలా ఇయర్స్ అయింది వేసుకోక, అందుకే ఎలా అయినా సరే వేసుకోవాలని చెప్పి నైట్ 3 వరకు కూర్చొని వేసుకున్నాము. ఎందుకంటే ఎప్పుడు కూడా అట్లా ట్రై చేయలేదు కాబట్టి మాకు చాలా టైం పట్టింది. వేరే వాళ్ళకి వచ్చుండే వాళ్ళకైతే ఒక 1/2 hour 1 hourలో వేసేస్తారు అనుకుంటా. మేబీ అంత టైం కూడా పడదు అనుకుంటా. ఇంకా నైట్ అంతా కూర్చొని వేసుకున్నాము అండ్ చాలా ముచ్చట్లు వేసుకున్నాము. బికాస్ మేము ఇంటర్లో కలిసామంటే మళ్ళీ ఇప్పుడే కలిసింది ఆఫ్టర్ బీటెక్. చాలా ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు కలిసామంటే ఇంకా ఎన్ని ముచ్చట్లు ఉంటాయి. అలా ఎన్ని ఇయర్స్కి ఇప్పుడు కలుస్తున్నాం కదా. ఎన్ని అంటే అసలు మేము నైట్ అంతా పడుకోలేదు అండ్ మార్నింగ్ లేచాక కూడా మాకు సరిపోలేదు మాట్లాడుకోవడానికి టైం. సో అలా నైట్ అంతా ఫ్రెండ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ చిన్న
పిల్లల్లాగా చేస్తున్నాం కదా, ఇంకా అలానే ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్ దగ్గర క్లోజ్నెస్ ఎక్కువ కదా, ఇంకా ఎలా పడితే అలా చేస్తాము. ఇంకా ఇప్పుడు వీడియోస్లో చూసుకుంటే చాలా నవ్వొస్తుంది, చాలా స్టైలిష్గా కూడా బిహేవ్ చేస్తాం అనిపిస్తుంది. సో అలా చాలాసేపు నేనైతే కష్టపడి కూర్చొని నేనైతే వన్ హ్యాండ్కే నాకు పెట్టుకోవడానికి అంతసేపు పట్టింది మాకు. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇక్కడ చూపిస్తాను నెక్స్ట్ క్లిప్పింగ్స్లో. నాకైతే బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైం వేసుకున్నాను, అది కూడా ఇన్ని ఇయర్స్కి వేసుకున్నాను కాబట్టి నాకైతే నచ్చింది. మేబీ పర్ఫెక్ట్గా వేసే వాళ్ళకి ఇది అంత అనిపించకపోవచ్చు. సో గైస్, ఇది వచ్చేసి ఫైనల్ అవుట్పుట్. ఎలా వచ్చిందో కామెంట్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. బికాజ్ నేను ఫస్ట్ టైం వేసుకున్నాను కదా, నాకు కొంచెం స్పెషల్ అనిపించిండే. సో నేను పెళ్లి వీడియో కూడా దీంట్లో యాడ్ చేద్దాం అనుకున్నాను, బట్ వీడియో చాలా లెంతీ అయిపోతుందని ఇక్కడికి ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. సో సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.